కాలాన్ని పరిపాలించే ధర్మదేవత ప్రత్యంగిర. ప్రత్యంగిర అంటే ప్రత్యేక అధిదేవత అని అర్థం. ఈమె కాలాన్ని పరిపాలించే ధర్మదేవత. నేటి న్యాయస్థానాలలో కళ్లకు గంతలు కట్టుకుని ఉన్న న్యాయదేవతకు ప్రతిరూప దేవత. అధర్మాన్ని ఖండించడం, అధర్మాత్ములను దండించడం ఈ దేవత యొక్క నిత్యకృత్యం. ప్రత్యంగిరాదేవిని ఆరాధించడం, ప్రసన్నం చేసుకోవడం న్యాయ విచక్షణతో నడుచుకునే వారందరికీ సులభతరమే. సాక్షాత్తు శివసంకల్పం నుండి ఉద్భవించిన శివమానస పుత్రిక ప్రత్యంగిరాదేవి. పూర్వకల్పాలలో దేవదానవులకు సుదీర్ఘ యుద్ధం జరిగినప్పుడు దేవతలు పరాజయం పాలయ్యారు. అప్పుడు దేవతలందరూ ఆదిపరాశక్తిని ప్రార్థించగా ఆ పరాశక్తి దేవత తనలో నుండి ఒక మహాశక్తిని పుట్టించి దానవ సంహారం చేయించింది. అప్పుడు ఆ మహాశక్తి 64 రూపాలలో దేవతలందరికీ దర్శనమిచ్చింది. అప్పటి నుండి ప్రతిపక్ష నాశిని, ప్రతిమంత్ర భక్షిణి అయిన ఆ మహాశక్తి దేవతను మిగిలిన దేవతలందరూ ప్రత్యంగిరాదేవిగా పూజించారు. ప్రత్యంగిరాదేవత 64 కళలకు అధిపతి. అందుకే ఆ శక్తిని 64 నామాలతో అర్చిస్తే ఆమెకు అత్యంత ప్రియం. ప్రత్యంగిరాదేవి ఆలయం కూడా మిగిలిన దేవతల ఆలయాలతో పోల్చి చూస్తే ప్రత్యేకంగా ఉంటుంది. గుంటూరు జిల్లా తాళ్లాయిపాలెంలో కృష్ణానదీ తీరాన శ్రీ శైవక్షేత్రంలో ప్రత్యంగిరాదేవికి ప్రత్యేక ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయ మండపం 64 త్రిశూలాలతో, 12 గంటలతో, 12 రాసుల ఛాయా చిత్రాలతో అలంకరించబడి ఉంటుంది. ఇక్కడ ప్రతినిత్యం ప్రత్యంగిరాదేవి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అమ్మవారికి నిమ్మకాయలతో అర్చన చేసి భక్తులకు నిమ్మరసాన్ని తీర్థంగా ఇస్తారు. ఇక్కడ కృష్ణానది ఉత్తరవాహినిగా ప్రవహిస్తూ ఉండడంతో ఈ ఆలయానికి అత్యంత ప్రత్యేకమైన విశేషంగా చెప్పవచ్చు. ఓం నమః శివాయ. శ్రీ కోటిలింగ మహాశైవ క్షేత్రము. ఈ క్షేత్రంలో ప్రత్యంగిర అమ్మవారి యొక్క దేవాలయం ఉంది. ఈ అమ్మవారు ప్రతిపక్ష నాశని, ప్రతిమంత్ర భక్షిని అవటం చేత అమ్మవారిని ప్రత్యంగిర అని పిలుస్తారు. ఈ అమ్మవారి దేవాలయం ఇక్కడ 64 శిరస్సులు గల మూర్తితో, అష్టభైరవులతో, పౌర్ణమి యొక్క వెన్నెల కిరణాలు ప్రసరించే విధంగా శ్రీచక్ర ప్రతిష్టతో, 64 త్రిశూల ప్రతిష్టలతో అమ్మవారి దేవాలయం చాలా వైభవపేతంగా ఉంటుంది. కాలాన్ని పాలించే అధిదేవతగా 12 మాసాలకు 12 రాసులకు అధిష్టాన దేవతగా పూజలందుకుంటున్న ప్రత్యంగిరాదేవి యముడి సోదరిగా యమునా నది రూపంలోనూ, నర్మదా నది రూపంలోనూ భక్తుల పాపాలను కడిగేస్తుంది. రాజ్యాలను పోగొట్టుకుని అరణ్యవాసానికి వెళ్ళిన శ్రీరాముడు, నలుడు, పాండవులకు మూలాధార నివాసినిగా శాక్తేయ దర్శనమిచ్చి పోగొట్టుకున్న రాజ్యాలను తిరిగి ఇచ్చిన దేవత ప్రత్యంగిరాదేవే. మానసాదేవిగా హరిద్వారంలో కొండపైన కొలువున్న దేవత కూడా ఈమెనే. నందుడి ఇంట పుట్టి వసుదేవుని కారాగారానికి చేరి కంసుడికి అష్టభుజాలతో దర్శనమిచ్చిన ప్రత్యంగిర కూడా ఈవిడే. తంత్రగాయత్రిగా, త్రిశక్తి సమన్విత దుర్గగా పూజలందుకుంటున్నది కూడా ఈవిడే. శనీశ్వరుడి చేతిలో ఉండే శంఖం పేరు ప్రత్యంగిర. ఈ తల్లిని ఆరాధించే భక్తులకు వారి ఛాయారూపంలోనే వెంట ఉండి కాపాడుకునే కాలధర్మ దేవతే ప్రత్యంగిరాదేవి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. బీటీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.